కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, సరైన పద్ధతుల్లో మీరు ముందు పోవడం లేదు, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే అపెక్స్ కౌన్సిల్ను పెట్టమని చెప్పి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని పద్ధతుల్లో న్యాయ కోవిధులతో కూడా మాట్లాడుకొని, కేవలం రాజకీయాలు మాట్లాడుకోవడం కాకుండా న్యాయ కోవిధులతో కూడా మాట్లాడుకొని తీసుకోవాల్సిన స్టెప్స్ వెంటనే తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మీదనే మేము పెట్టాల్సిన ప్రెజర్ పెడుతున్నాం. తీసుకుంటుందని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ఫెయిల్ అయిన పక్షంలో తప్పకుండా ప్రజల్ని కదిలించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అనంటే ఒకసారి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం యొక్క బాధ్యత ఇండివిజువల్గా కొట్లాడడానికి ఉండదు, ప్రభుత్వం బాధ్యత. ఇవాళ అపెక్స్ కౌన్సిల్ అంటే కేవలం కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్, ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సభ్యులు. దాంట్లో ఆయన పోగలుగుతాడు తప్ప ఆయన ప్లేస్లో మనం ఎవరు పోలేం. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళు పోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళకే డిమాండ్ చేసే రైట్ ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రభుత్వంతో కొట్టాడాల్సిన విషయం, ప్రభుత్వమే కొట్టాడాల్సిన విషయం. ప్రభుత్వం సరైన పద్ధతిలో పనిచేయనప్పుడు ప్రజల్ని కలుపుకొని పార్టీలుగా చేయాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని లొంగదీయడానికి, ప్రభుత్వాన్ని యొక్క మెడలు బట్టి పనిచేయించడానికి ప్రజలు కదలాల్సి వస్తుంది. అప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది. సంబరాలా? ఎందుకు 2.5 నెలలు ఓట్ల కళ్ళలో వండబెట్టి 4 సార్లు నానబెట్టి తడిపినందుక, లేదా 4 విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల నాడు ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల నాడు వేస్తున్నందుకు సంబరాలా? రైతు బీమా ఎగ్గొట్టి పాపం చనిపోయిన కుటుంబాలు ఉసురు పోసుకుంటున్నందుకు సంబరాలా? లేదా నదుల నీళ్లను కూడా ఉపయోగించలేక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించకుండా లక్షలాది ఎకరాలు ఎండబెట్టి రైతాంగాన్ని మళ్ళీ అప్రపాలు చేసినందుకు సంబరాలా? దేనికి సంబరాలు చేస్తున్నారు? మేము 11 సార్లు వేసినాం రైతు బంధు, ఒకనాడు కూడా మేము సంబరాలు చేసి ఎగురు దొరకలే. ప్రభుత్వంగా మన బాధ్యత, మాట ఇచ్చినాం, చేసినాం, పోయినాయి రైతులు అట్లా నిమిషాల మీద. ఏడాదిని అర్థం దాటింది మాట ఇచ్చి. ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టి 4వ సారి కదా. పాత ఇచ్చి మొత్తం ఇచ్చి సంబరాలు చేయమనండి. బాకీ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రైతాంగానికి దాదాపు 25,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు అవన్నీ ఇచ్చి సంబరాలు చేస్తే మానే ఉండు. రకరకాల వంకలు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టినందుకు సంబరాలు చేస్తానరా? ఏది, దేనికి సంబరాలు? రైతు సంతోషంగా ఉంటా సంబరాలు చేసుకోవడానికి? 24 గంటలు కేసీఆర్ ఇచ్చిన కరెంటు కూడా ఇవ్వలేక మోటార్లు. ఇవాళ ఒక్క మాట మీరు దయచేసి ఇక్కడ ఉన్న మిత్రులు ఎవరైనా సరే గ్రామాలకు పోండి, మళ్ళీ 2014 పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి, పునరావృతమై. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. బోర్బండ్లు, ప్రత్యేకించి బోర్బండ్లు మళ్ళీ వారము 10 రోజులు 15 రోజులు అడ్వాన్స్ బోర్బండికి రైతు. ఇప్పుడు ఏ ఊళ్ళో చూసినా వందలాది బోర్లు పడుతున్నాయి. బహుశా మీకు కూడా తెలిసి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులకి. మీ ఊరికి అడగండి. ఇప్పుడు మన ఊర్లో బోర్ వేసేవాళ్ళు ఉన్నారా? బోర్ దొరుకుతుందా? 10 ఏళ్ళు మొత్తం బట్టలు కప్పి పండబెట్టిన బోర్ మిషన్లు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చినాయి ముస్తాబాయి. దానికి సంబరాలు ఇస్తానరా? రైతు మళ్ళీ అప్పుల పాలు అవుతుండని సంబరాలు చేస్తానరా? 2.5 నెలలు కళ్ళాలలో ఉన్న రైతులు మొలకలు వచ్చినాయి. కళ్ళంలో ఒడ్లే మొలకలు వచ్చినాయి. అంటే బాధ, కానీ సిగ్గు అనిపిస్తలేదా వాళ్ళకు? ఎట్లా చేసుకోవాలి సంబరాలని? ఇంతవరకు బోనస్ రూపాయి, 1 రూపాయి ఇవ్వలే బోనస్లది.
అన్ని ఎగ్గొట్టి రైతులకు ఇవ్వాల్సినవి ఏదో 9,000 ఇచ్చినావు, దానం ఇచ్చినావా 9,000? బాకీ ఉన్నవి ఇచ్చినావు కాదే కదా నేను అధికారంలో ఇచ్చింది. అది కూడా మోసం చేసి 15,000 ఇస్తానని చెప్పి మోసం చేసి 12 ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇచ్చిన ఒక 6కు సిగ్గనిపించాలి సంబరాలు చేసుకోవడానికి కొంచెమన్నా. ఇన్ని రకాలుగా మోసం చేసి రైతుల్ని నేను ఇచ్చిన సంఘాలు గుర్తుకొని సంబరాలు చేస్తున్నారు. ఇంకా వీలు చేసుకోవాల్సిందే సంబరాలు, రైతులు ఎవరు లేరాడా సంబరాలు చేసుకోవడానికి. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వద్దు ఆ సబ్జెక్ట్, దీంట్లోనే పోదాం. మాకు ఇంకోనాడు మాట్లాడుకుందాం. అది ఎవరు రైతులంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీళ్ళ 1,00,000 కోట్ల సాయం వీళ్ళకి చేసుకున్నారా? ఒకరికొరు ముఖ్యమంత్రి అన్నదమ్ములు 4, ముఖ్యమంత్రి కుటుంబం 4 మంత్రులు, 1,00,000 కోట్లు వీళ్ళకేనా సాయం చేసింది? ప్రతి అడుగున రైతుని దగా చేశారు కదా, తెల్లవారి నుంచే మోసం కదా. కేసీఆర్ వేస్తున్న రైతు బంధును ఆపి రైతన్న